మూర్తి గారి స్మారక సమితి కార్యక్రమాలకు సంబంధించిన విశేషాలు వివరాలు శ్రీ మర్మాంల దత్తాత్రేయ శర్మ గారు అందిస్తారు. కార్యదర్శి గారు. సభా సరస్వతికి నమస్కృతి. శ్రీ డిఎల్ఎన్ మూర్తి స్మారక సమితి పక్షాన ఏర్పాటైన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, ముఖ్య అతిథి వర్యులు నందివెలుగు ముక్తేశ్వరరావు గారు, వారు ధార్మిక హృదయులు, మా మాట కాదనకుండా పిలవగానే విచ్చేశారు. వారికి, అలాగే అధ్యక్షం వహిస్తున్నటువంటి సమితి అధ్యక్షులు, అలాగే మాకు అన్ని విధాల మార్గదర్శకులు అభినవ వివేకానంద అనదగినటువంటి మా కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, వాగ్విదాంబరులైనటువంటి శ్రీ నారుమంచి వెంకట అనంతకృష్ణ గారు, యువభారతి అధ్యక్షులే కాకుండా ఈ సంస్థకు ఉపాధ్యక్షులుగా ఉంటూ వెంట ఉండి నడుస్తున్నటువంటి మిత్రులు శ్రీ ఫణీంద్ర గారు, ఇవాళ దాశరథిగా ఇప్పుడు మీకు ప్రత్యక్షమయ్యారు. దర్శనం పత్రికాధిపతి మా సోదరుడు, వేదిక ముందున్నటువంటి తెలంగాణ పత్రిక అష్టకాల వారు ఇప్పుడు ఇందాక కనిపించారు అనే ఎక్కడున్నారు వారు, అలాగే నీలకంఠ శాస్త్రి గారు, శర్మ గారు, అయ్యా ఆచార్యుల వారు, మీరు ముందుకు వచ్చి కూర్చుంటే సంతోషం. రామశర్మ గారికి వారు పిహెచ్డిలో గురువు గారు వారు, అలాగే ఎంతోమంది పెద్దలు, మా ముత్యంపేట గౌరీ శంకర్ శర్మ గారు అందరూ వచ్చారు. ఈ సమితి సభ్యులే కాకుండా కుటుంబ సభ్యులు ఇంతమంది విచ్చేసి ఈ సభలో పాల్గొంటూ ఉండడం చాలా ఆనందకరం. ఈ చూడడానికి ఒక చిన్న సభలాగా కనపడుతుంది, కానీ ఇదొక అవిచ్ఛిన్న సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నటువంటి సభ. ఇది ఒక తండ్రికి కుటుంబం అంతా ఎలా వారిని గుర్తుంచుకోవడమే కాకుండా వారి పేరిట ప్రతి సంవత్సరం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటి ఒక సత్సంప్రదాయాన్ని నెలకొల్పి నిర్వహిస్తున్నటువంటి సభ. ఈ డిఎల్ఎన్ మూర్తి పురస్కారాన్ని 2002లో ప్రారంభం చేశాం. వారి స్మృతిగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అవిచ్ఛిన్నంగా ఈ సభ ఇట్లా కొనసాగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం కూడా మహామహులు ఈ వేదిక మీద, అంటే ఈ సమితి పురస్కారాన్ని అందుకున్నారు. వారిలో చాలామంది స్వర్గంలో మూర్తి గారిని కలుసుకోవడానికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఈ వేదిక మీద ఇది చిన్న పురస్కారం అని ఏ పెద్ద మనిషి కూడా ఎవరు కూడా వారు అనుకోలేదు. అంటే అంతకుముందు గొప్ప గొప్ప అవార్డులు వచ్చినా కూడా దుగ్గిరాల వారి పురస్కారం అంటే అది ఒక ఆత్మీయ పురస్కారంగా స్వీకరించారు. అలా ఈ పురస్కారానికి ఒక విలువ, పురస్కారాన్ని వారికి ఇవ్వడం వల్ల సమితికి ఒక విలువ కలిగింది. మొట్టమొదటి పురస్కారాన్ని డాక్టర్ ఉత్పల సత్యనారాయణాచార్య గారికి 2002లో ఇచ్చాం. మూర్తి గారి ఆశయం ఇందాక మా గురువర్యులు చెప్పారు, పద్యములు చిరంజీవులై వరలుగాక. ఎల్లప్పుడూ కూడా పద్యాలు చిరంజీవులుగా ఉండాలి. తెలుగువారి హృదయ నైవేద్యం అమ్మవారికి పద్యం. ఈ పద్యం ఇది తరతరాల వారసత్వం, మన సంపద. 1000 ఏళ్ల తెలుగు పద్యమా వేలదండాలు అని మా సాధన నరసింహాచార్య గారు చాలా గొప్ప ఉద్యమాన్ని చేసి ఎంతోమంది బాలబాలికలతో, వందల మంది, వేల మంది బాలబాలికలతో పద్య పఠనాలు చేయించిన అవన్నీ ఉన్నాయి. మా ప్రతి కార్యక్రమానికి మూర్తి గారు తప్పకుండా విచ్చేసేవారు. వారు టెలికామ్స్లో ఉన్నతోన్నతమైనటువంటి స్థితిలో ఉన్న ఉద్యోగిగా ఉండి రిటైర్ అయిన తర్వాత హైదరాబాద్లో ప్రతి సభకు వారు వచ్చి కూర్చునేవారు. ఇప్పటికి కూడా ఒక సంప్రదాయం ఏంటంటే ఒక సీట్ అట్లా ఖాళీగా పెడతాం, అది వారు వచ్చి అక్కడ కూర్చొని అజ్ఞాత రూపంలో వారు చూస్తున్నట్టుగానే. అందుకనే మూర్తి గారికి ఉన్న ఆ కోట్ ఏమిటంటే సహృదయ సాహితీమూర్తి. సహృదయత అన్నది ఆయనకు ఒక ఆభరణం, అది సహృదయ సాహితీమూర్తి. మూర్తి గారు ఎంత నిరాడంబర్లు నిగర్వి అంటే అద్భుతమైన పద్య సంపద ఆయన దగ్గర ఉంది. వచ్చిన ప్రతి సభలో కూడా ఆ సభ ఆశాంతం కూర్చొని విని ఆనందించి ఆ సభా నిర్వాహకులను మంచి మాటతో ఒక మాట మెచ్చుకోలు మాట ఇచ్చి అవసరమైతే వారి మీద అప్పటికప్పుడు పద్యం రాసి వినిపించి ఆ జరిగిన పుస్తకావిష్కరణ అయితే ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి నేను ఆయన మల్కాజ్గిరి ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళం. మేము ఇద్దరం కలిసి రవీంద్ర భారతిలోనో త్యాగరాయకాన సభలోనో సభ అయితే ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. కొన్నిసార్లు నా స్కూటర్ మీద కూర్చొని వచ్చేవారు, కొన్నిసార్లు బస్సులో కలిసి వెళ్ళేవాళ్ళం. వెళుతూ ఉంటే ఆ బస్సులో సీటు దొరకకపోతే నిలబడి ఒక చేత పట్టుకొని ఒక చేత ఆ పుస్తకాన్ని పట్టుకొని ఇంటికి వెళ్ళేసరికి ఆ పుస్తకాన్ని దాని లోతుపాతులని చూసేవారు. అలా చదివిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పుస్తకాన్ని గురించి వెంటనే ఆ రచయితకు ఫోన్ చేసి ఆయన నువ్వు ఇంత బాగా రాసావని వారు మెచ్చుకుని
ఒక మెచ్చుకోలు కూడా ఇచ్చేవారు. అది అందుకనే నిలువెల్ల సహృదయతకు ఒక రూపం కడితే అది మా మూర్తి గారు అవుతారు. వారు ఇవాళ పురస్కారాన్ని అందుకోబోతున్నటువంటి రామశర్మ గారి శతావధానంలో 3 రోజుల పాటు అక్కడ ఉన్నారు. అక్కడ అదొక ఆశ్రమం, ఇందాకనే గురువుగారు చెప్పారు కదా, ఆ ఆశ్రమంలో మా సోదరుడు వెంకటరమణ శర్మ చాలా అద్భుతంగా మరకుకు మా తొగుట రాంపురం అనే ప్రాంతంలో మదనానంద సరస్వతి స్వామివారి పేరిట వెలిసిన ఆశ్రమం. ఆ ఆశ్రమంలో కృష్ణానంద సరస్వతి స్వామివారు వారి అధ్యక్షులుగా ఉన్నప్పుడు, పీఠాధిపతిగా ఉన్నప్పుడు రామశర్మ గారి అవధానం 2001లో జరిగింది. అది వారి జీవితంలో మొట్టమొదటి శతావధానం. ఆ శతావధానానికి ఆశాంతం సంచాలకులుగా కసిరెడ్డి గారు ఉంటే వారి పక్కన ఇద్దరు ఒకటే రూమ్లో ఉంచాం. ఆ చలికి ఆ రూమ్లో అక్కడ పాపం వాళ్ళు అక్కడ ఏ సౌకర్యాలు లేకపోయినా ఒకచో నేలను పవ్వళించు అన్నట్టుగా వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు, ఆ రూమ్లో ఉన్నారు. బహుశా వారికి మూర్తి గారికి అదే చివరి పెద్ద సభ అయి ఉంటుంది. ఆ తర్వాత వారు వచ్చిన తర్వాత మళ్ళీ వేరే సభలలో పాల్గొనలేదు. ఆ సభ అయిపోయిన తర్వాత కొద్ది రోజులకే వారు వెళ్ళిపోయినారు. దురదృష్టం ఏంటంటే కొద్ది రోజులకి వాళ్ళ అమ్మగారు కూడా వెళ్ళిపోయినారు. భార్యాభర్తలు ఇద్దరు ఒక 40 రోజుల తేడాతో వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు, అంతే అనుకుంటా బహుశా. అయితే ఆ ఇరువురు వెళ్ళిపోయిన తర్వాత ఆ కుమారులు దిగాలు పడి, 3 కుమారులు, వాళ్ళు త్రిమూర్తులు లాంటి వాళ్ళు, ఆ 3 కలిసి వాళ్ళు నాన్నగారి పేరిట ఒక పురస్కారాన్ని ఏర్పాటు చేయాలని ప్రణాళిక చేసుకుని, బహుశా నన్ను సాధన వారిని కలిసి ఉంటారు ముందు, మేము కసిరెడ్డి గారి అధ్యక్షతనైతే బాగుంటుందని ప్రణాళిక వేశాం. అలా ఒక సంస్థ ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే సమితి అదే పద్ధతిలో అలాగే కొనసాగుతున్నది. ఇక్కడ ఏకగ్రీవంగా కమిటీ ఒక 15-20 రోజుల ముందు కమిటీ కూర్చుని ఏకగ్రీవంగా ఒకరిని నిర్ణయం చేస్తుంది. చేసినప్పుడు ఆ పండితునికి తప్పకుండా ఇవ్వాలని ఏకగ్రీవంగా కమిటీ నిర్ణయం అయిన తర్వాత ఇంకా తిరుగుండదు. ఈ కార్యక్రమంలో వాసుదేవరావు గారు, పళ్ళం రాజు గారు, తర్వాత మా సత్యప్రకాష్ గారు, ఈ 3 అన్నదమ్ములు, వీళ్ళు తండ్రి గారికి ఎంత గొప్పగా సేవ చేస్తారో వాళ్ళ 3 ధర్మపత్నులు, వాళ్ళ గురించి కూడా చెప్పాలి. వాళ్ళు 3 ఈ కార్యక్రమం పట్ల అంత భక్తి శ్రద్ధలతో, అంటే ఒక పితృకార్యం చేస్తే ఎలా కోడళ్ళు కూడా ఆ పితృకార్యంలో పాల్గొంటారో, ఈ సాహిత్య యజ్ఞాన్ని కూడా ఒక పితృకార్యంగా భావించి వాళ్ళు నిర్వహిస్తారు. అంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కుటుంబాలు ఇంతవరకు నాకు కనబడలేదు. చాలామంది తండ్రి పేరు అవార్డులు ఇస్తున్న వాళ్ళు కొంతకాలం ఇచ్చి మానేస్తారు, కానీ నిరాఘాటంగా 2002 నుంచి 2024 దాకా ఒక్క కరోనా సమయంలో మాత్రం అది ఆన్లైన్లో ఇచ్చాం, అప్పుడు కుదరలేదు. మిగతా ప్రతి సంవత్సరం తప్పకుండా ఇచ్చాం. ఒక్కసారి నేను కొంతమందిని ఇందులో స్మరించుకోవడం చాలా అవసరం. ఉత్పల సత్యనారాయణాచార్య వారు, గౌరీభట్ల రామకృష్ణ శాస్త్రి గారు. ఇంకొక విశేషం ఏంటంటే రామకృష్ణ శాస్త్రి గారు ఈ అవధానులందరికీ కూడా ఆయన గురువులు. అంటే గుమ్మన గారు, అష్టకాల వారు, రామశర్మ గారు, వీళ్ళందరికీ గురువు ఆయన. ఇంకా అవధానులకే అవధాని ఆయనకి ఇచ్చారు. తండ్రికి కొడుకు ఇద్దరికీ పురస్కారాలు అందుతున్నాయి ఇవాళ రామశర్మ గారికి ఇవ్వడంతో, అదొక విశేషం. బాలాంత్రపు రజనీకాంతరావు గారు, బండారు సదాశివరావు గారు, తర్వాత గుమ్మన గారు లక్ష్మణశర్మ గారు, కొండేపూడి సుబ్బారావు గారు, దుగ్గిరాల రామారావు గారు, విఎల్ఎస్ భీమశంకరం గారు, మహాయోగిని రావి గౌరి నాగేశ్వరీదేవి గారు, కాళ్ళూరి హనుమంతరావు గారు, సద్గురు శివానందమూర్తి గారు కూడా అందుకున్నారు ఈ పురస్కారాన్ని. అలాగే అష్టకాల నరసింహరామ శర్మ గారు, తిరుమల శ్రీనివాసాచారి గారు, ఆశావాది ప్రకాశ్రావు గారు, కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొన్నపల్లి వెంకట కృష్ణయ్య గారు, భాగవత కృష్ణారావు గారు, ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారు, కోవెల సుప్రసన్నాచార్య వారు, ధూళిపాళ మహాదేవమణి గారు, తర్వాత అయాచితం నటేశ్వర శర్మ గారు. బహుశా ఇవన్నీ వాళ్ళ జీవితాల్లో చివరి సభలు అయ్యి ఉంటాయి కొంతమంది వెళ్ళిపోయిన వాళ్లకు. అయాచితం నటేశ్వర శర్మ గారు, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, తోటపల్లి బాలకృష్ణ మూర్తి గారు, వారు ఈ అవార్డు తీసుకున్న నెక్స్ట్ ఇయరే చనిపోయినారు. బాలకృష్ణ శర్మ గారు, ఆచార్య శలాక రఘునాథ శర్మ గారు పోయిన సంవత్సరం ఇచ్చాం. ఈ పురస్కారం ఇది 3 విభాగాలుగా ఉంటుందని ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఇది మూర్తి గారి కోరిక ప్రకారంగా విద్యార్థులకు పద్య స్పర్ధ పెట్టడం. ఎందుకంటే పద్యం అది మరుసటి తరానికి అందాలి అన్నది వారి ఆకాంక్ష. అందుకని బాలబాలికలకు పద్య స్పర్ధ అది మొదటి విభాగం.
రెండవ విభాగం సాహిత్య సభ. ఈ సభలో పురస్కార ప్రదానం. ఈ పురస్కార సభలోనే ప్రత్యేకించి ఒక స్మారక ప్రసంగం ప్రధాన ప్రసంగంగా మార్చాం. ఆ ప్రధాన ప్రసంగం ఒక విద్వన్ మనీషిని పిలిచి ఈ వేదిక పైన ప్రసంగింపజేయడం. అప్పుడు నారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి ఇవాళ అనంతకృష్ణ గారి దాకా ఆ మహామహులంతా కూడా ఈ ప్రసంగాన్ని చేయడానికి ఈ వేదిక పైన విచ్చేసినటువంటి పెద్దలు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ, ఈ పురస్కార ప్రధానోత్సవ సభలలో ఇంతకాలంగా కలిసి మెలిసి పాల్గొనగలిగినందుకు ఈ సమితిలో కూడా కార్యదర్శిగా బాధ్యతలను నాకు తోచిన విధంగా నేను నిర్వహిస్తున్నందుకు నన్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ, కుటుంబ సభ్యులకు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ స్వస్తి. రామశర్మ గారు అమ్మాయికి బహుమతి ఇద్దాం సార్. గురుగారు ఆ అమ్మాయికి బహుమతి వచ్చేసారు. అలాగే కార్యక్రమం వరుసగా మనం ఇక్కడ